ఏముంది ఒకసారి చదవండి ఎవరన్నా. ఎలా ప్రార్థన చేయాలంట మనము? ఒక్క నిమిషం. ఈ పాప చదువుతుంది కదా, ఈ పాప ఏదైతే చదువుతుందో ఆ ప్రార్థన మీరందరూ ఏకీభవించండి. మీరందరూ కూడా చదవండి. అలాగే ఎక్కడ దాకా చదువుతారు? ఆమెనన్న వరకు, అది మేబీ 13 దాకా. ఎస్ 13. ఓకే రైట్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తమే మా జీవితంలో నెరవేరబడును గాక, భూమి యందు నెరవేరబడును గాక. మమ్మలను క్షమించుము, మనుషుల అపరాధములు మీరు క్షమించలేరా? మీ పరలోక తండ్రి మీ అపరాధములు క్షమించును. ఆమేన్. ఇదే పరలోక ప్రార్థన. ఏ రాజ్యము తెమ్మంటున్నాడు కిందకి? కూర్చోండి. ఏ రాజ్యం తెమ్మంటున్నాడు? పరలోకం ఉన్న రాజ్యము. ఆ రాజ్యము పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తము నెరవేరబడును గాక, పరలోకమందున్న నీ రాజ్యం భూలోకమందు నెరవేర్చబడును గాక. ఎవరు నెరవేర్చాలి ఆ భూలోకమందున్న రాజ్యాన్ని? ఎవరు వచ్చారు నెరవేర్చడానికి? యేసయ్య వచ్చాడు. నీ రాజు వచ్చి తండ్రి యొక్క రాజ్యాన్ని నెరవేర్చి మళ్ళీ తండ్రి చెంతకు తీసుకెళ్లడమే యేసయ్య పని. యేసయ్య ఏమంటున్నాడంటే, నువ్వు నా శిష్యుడుగా, నా స్నేహితుడుగా, నా తమ్ముడిగా నువ్వు ఉంటే నా పనిని, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చే పనిని మనమందరం చేయాలంటున్నాడు. పరలోకంలో ఉన్న రాజ్యాన్ని మనము భూలోకంలో నెరవేర్చబడులాగున దేవుని బిడ్డలమై, దేవుని యొక్క వారసులమై ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. అప్పుడు నీ జీవితంలో నీ ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే, ప్రభువా నా జీవితంలో నీ చిత్తమే నెరవేరబడును గాక, నీ ఆలోచనలే నా జీవితంలో నెరవేరబడును గాక. నాకేది కావాలో సమస్తము నీకు తెలుసు, వాటన్నిటిని నీ నామము ద్వారా నేను పొందుకోవాలి. మనం చేసే